రాత్రిలో పాటలు నటించారా అంటే వీళ్ళు ఏకంగా జీవించారు. అందులో ఒక లిరిక్ ఉంది, ఒకసారి వినండి. ఈ లిరిక్ ని వీళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుంటే అది నిజం చేస్తారు చెప్పండి. ఊరంతా కాదు, ఇప్పుడు 2 రాష్ట్రాలలో 2 రోజుల నుంచి మీదే టాపిక్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఫోక్ డాన్సర్స్ అయిన ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ నిన్న రాత్రి ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ కి అయితే రెడ్ అనేది దొరికారు, అది కూడా ఒక రూమ్ లో. సో ఈ వీడియో నాకు తెలిసి ఇప్పటివరకు మన తెలుగు స్టేట్స్ మొత్తం చూసేసే ఉంటారు. అండ్ ఇంకొకటి వాళ్ళ వైఫ్ గురించి ఒక మాట్లాడాలనుకుంటున్నా. అలా రెడ్ అనేది చూసేసరికి కోపంలో అన్నది, కొట్టింది, తిట్టింది, అంతా ఓకే, వైరల్ అయిపోయింది టాపిక్ అంతా. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి లేదు మా అనేది తప్పలేదు, మొత్తం ఆమెదే తప్ప అంటారు. అది నిన్నరా ఒకసారి ఆలోచించండి, మెదడు పెట్టి ఆలోచించండి. ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరు తప్పు ఉంటేనే వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. నేను చంటి పిల్లోడు కాదు కదా, నేనేమో చెంపమింజలు కొట్టి అంతగానో మాట్లాడినాను. సో ఈ రోజు వచ్చేసి లేదు మా ఆయనదేం తప్పలేదు, మొత్తం తనదే తప్పు అంటున్నాం. రేపేమంటారు, లేదు ఇది రాత్రిలో పార్ట్ 2కి ఒక ప్రమోషనల్ వీడియో అంట. సో ఐశ్వర్య వైఫ్ కి ఒకటే చెప్పేదాన్ని, కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి. ఇద్దరికి తప్పు ఉంది, ఇద్దరికి సేమ్ పనిష్మెంట్ జరగాలి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఫోక్ డాన్సర్స్ మీకు అందరికి చెప్తున్నా, అందరు అలా ఉంటారని నేను అనట్లేదు, కానీ కొంతమంది అలా ఉంటారు. దొరికేంత వరకే దొర. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అనేది అందరికి అంత ఈజీగా రాదు. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా ఆ ఒక్క చిన్న తప్పుతో మొత్తం నాశనం అవుతుంది. సో ఇలాంటివన్నీ బంద్ చేసి డాన్స్ కంటెంట్ మీద ఫోకస్ చేసుకుని ఉండాలి. థ్యాంక్ యూ.